ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి విషయం. అయితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో మంచిగానే ఉంది. కానీ ఆ పేరుతోటి దందా కావద్దు, పక్కదారి పట్టొద్దు. ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడుగు లోపలికి పోయినాయి, భూమి లోపలికి చాలా పోయినాయి, వాటర్ ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఫ్రీ సరఫరా చేస్తుంటే సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు చాలామంది ఇసుక వ్యాపారం చేస్తున్నారు, అక్రమంగా ఇసుక కొడుతున్నారు. వాళ్ళకు డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది, అధికారులు సహకరిస్తున్నారు, రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాం. ఏ ఎమ్మెల్యే అనుచరులు ఇసుక రవాణా చేస్తున్నారో త్వరలో సాక్ష్యాధారాలతో సహా వీడియోలతో సహా జనం టీవీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి తనకు చెడు పేరు రాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఇసుక మాఫియాను అనగదొక్కాల్సిన అవసరం ఉంది. ఈ ఇసుక మాఫియా ఆ రోజు వాళ్ళు పెద్ద అంటే పొద్దున వరకు ఇసుక అంతా కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి ఒక దగ్గర డంపు పోసి రాత్రిపూట హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. లారీలు ట్రక్కులు అన్నీ కూడా, అదంతా కూడా ఎవరి పర్మిషన్ లేదు. రాత్రిపూట ఈ ట్రక్కులలో పోతుంది, లారీలలో పోతుంది. పొద్దున్న దాకానేమో ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఏదో ఒక దగ్గర డంపు పోస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే అనుచరులుగా వాళ్ళ చెలామణి అవుతుంది. కాబట్టి గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకతోటి కోట్ల వ్యాపారం చేసిరు, కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద చేశారు. గ్యాదర్ కిషోర్, తుంగతుర్తి సంబంధించి, అట్లాగే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇట్లా ఇసుక వ్యాపారం చేస్తున్నారు అనేటువంటిది అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఇసుక వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మీరు తీసుకుంటేనే చర్యలు తీసుకోండి, లేకపోతే సాక్ష్యాధారాలతో సహా జనం టీవీ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా జనం టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం